డయల్ 100 ఎంతో ఫేమస్. ఆపదలో ఉన్నామని ఒక్క కాల్ చేస్తే చాలు పోలీసులు కుయ్ కుయ్యమంటూ వాహనాల్లో వచ్చి వాలిపోతారు. ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షిస్తారనే నమ్మకం. ఈ రోజుల్లో అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డుపై ఒంటరిగా నడుస్తోందంటే అందుకు డయల్ 100నే కారణం. ఆ నెంబర్ అంతటి ధీమా కల్పించింది ప్రజలకు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది కూడా ఉంది. అగ్ని ప్రమాదం జరిగితే కూడా డయల్ 100కే కాల్ చేస్తుంటారు. మెడికల్ ఎమర్జెన్సీ కూడా అదే నెంబర్కు ఫోన్ చేసేవాళ్ళు. ఇంకా అనేక విభాగాల్లో కీలక నెంబర్స్ ఉన్న జనాలకు అవేవి గుర్తుకు లేవు. కేవలం డయల్ 100నే మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అలాంటి ప్రాబ్లమ్స్ను పరిష్కరించడానికి కేంద్రం సరికొత్తగా డయల్ 112 తీసుకొచ్చింది. ఒకే నెంబర్తో అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఆ విధానాన్ని లేటెస్ట్గా తెలంగాణ సర్కార్ కూడా అందిపుచ్చుకుంది. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 112కు ఫోన్ చేయాలి. అందుకే ఈ కొత్త నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఇకపై ఎమర్జెన్సీ నెంబర్ మారింది. ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం డయల్ 100 ఉండేది. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే ఒక ఎమర్జెన్సీ నెంబర్, అది 112. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నెంబర్ను అమల్లోకి తెచ్చింది. ఇన్నాళ్లు తెలంగాణలో పోలీసుల హెల్ప్ లైన్ కోసం 100, ఫైర్ డిపార్ట్మెంట్కు 101, మెడికల్ అర్జెన్సీకి 108, చైల్డ్ కేర్కు 1098 ఇలా పలు విభాగాలకు చెందిన వేర్వేరు అత్యవసర నెంబర్స్ ఉండేవి. ఇకపై ఇలాంటి అన్ని సేవల కోసం 112 నెంబర్కు డయల్ చేస్తే సరిపోతుంది. ఈ నెంబర్కు డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటనా స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో మరో సరికొత్త సేవను కూడా అందుబాటులోకి తెచ్చారు. పవర్ బటన్ను 3 సార్లు నొక్కితే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ నెంబర్కు డయల్ కానుంది. ఇక కీప్యాడ్ ఫోన్స్లో అయితే 5 నుంచి 9 సెకండ్స్ పాటు నొక్కి ఉంచితే ఎమర్జెన్సీ సాయం అందుబాటులోకి వస్తుంది.